పనసపొట్టు ఆవకూర. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనకు పనసపొట్టు బయట దొరుకుతుంది చక్కగా, మనకి సూపర్ మార్కెట్. అది మనం 1 కప్ తీసుకున్నామండి. మిగతావన్నీ మామూలుగా కూర ప్రాసెస్ అందరికీ తెలుసు. అయితే పనసపొట్టు కూర కొన్ని ప్రదేశాల్లో అంటే మనకు గోదావరి వైపు అటువైపు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు చేసుకుంటారు కానీ కొంచెం తక్కువ చేసుకుంటూ ఉంటారు. సో అలా ఏంటంటే పనసపొట్టుకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మందికి ఏంటంటే ఆ పనసపొట్టు అనేది తొందరగా ఎక్కదు. అబ్బా పనసపొట్టు కూర నాకు నచ్చదు అని. కానీ అలవాటు లేని వాళ్ళకి అలాగే అనిపిస్తుందండి. కానీ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దీని అడ్వాంటేజెస్ గురించి చెప్పాలి అంటే ఇందులో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అంటే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. ఇందులో వైటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ వైటమిన్ తీసుకున్నా కూడా అంటే అరటికి సంబంధించి ఎటువంటి వైటమిన్ అయినా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. పనసపొట్టు అంటే అది ఇది ఇంచుమించుగా ఒకటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలా ఏంటి అంటే మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ వైజ్ మీరు చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ఏమంటే జీర్ణం అవ్వదేమో, చాలా కష్టమేమో అనే ఇబ్బంది కూడా లేదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా హాయిగా తినచ్చు. ఓకే, అలా మనకు పనసపొట్టుతో ఈ కూర తయారు చేసుకోబోతున్నాము. అండ్ అలాగే ఇది కంటికి కూడా చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. అండ్ డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మనకి పనసపొట్టు తినడం వల్ల వాళ్ళకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం కానీ అట్లాంటివి ఏమీ జరగవు. హాయిగా ఇష్టం ఉన్నంత హ్యాపీగా తినేయచ్చు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఒక చిన్న భయంతో తింటూ ఉంటారండి. అమ్మో ఇది తింటే ఇదవుతుందేమో, ఇది తింటే ఏదవుతుందేమో అని. కానీ మనకి పనసపొట్టు తినడం వల్ల మీకు అటువంటి టెన్షన్ ఏమీ లేదు. మరి మొదలు పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా నూనె వేసేసుకుందామా. కొంతమంది ఒక కేటగిరీ వాళ్ళు ఎలా అంటే పనసపొట్టు కూర తెలుసు, బయట తినుంటారు, ఎలా చేసుకోవాలో తెలియదు. మీకోసమే అండి ఈ కూర. వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, ఇష్టం ఉన్న వాళ్లకు 100%. నూనె కాస్త వేడైంది కాబట్టి ఆవాలు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త శనగపప్పు, కొంచెం పసుపు, కాస్త ఇంగువ, ఇది ఒకసారి వేయించేసుకుందాం. పనసపొట్టు బిర్యానీలు కూడా చేసుకుంటూ ఉంటారు, చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి వేయించిన తర్వాత జీడిపప్పులు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అయినప్పటికీ కూడా మనకు కారంగా ఉండాలి. ఇది పనసపొట్టు బాగా స్పైసీగా మంచిగా ఉంటే బాగుంటుంది. ఇది మరీ మనం చప్పగా చేసుకుంటే బాగోదు. ఎండుమిరపకాయలు కూడా ఇలా మనం తుంచేసి వేసేసుకున్నాం. ఇది వేసుకున్న తర్వాత మినపప్పు కూడా వేసేసుకుందాం. ఇది కూడా చక్కగా ఆయిల్లో వేగిపోతుంది. సో ఇంతవరకు మనము పోపుకు సంబంధించి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త నువ్వులు కూడా వేసేసుకుందాం. నువ్వులు మీరు చివరిలో వేసుకోవాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా నూనెలో వేసేసుకుంటే కొంచెం వేగుతుంది అనిపిస్తే కనుక ఇలా నూనెలో కూడా వేసేసుకోవచ్చు నువ్వులు. లేదా నువ్వుల పొడి వేసుకుంటారు కొంతమంది, అలాగైనా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం పనసపొట్టు వేసేసుకుందాం. చక్కటి పనసపొట్టు. ఈరోజు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచి విటమిన్స్ ఇవ్వడంలోనూ, మంచి స్ట్రెంగ్త్ ఇవ్వడంలోనూ, మంచి కాల్షియం ప్రొవైడ్ చేయడంలోనూ, మంచి రుచి ఇవ్వడంలోనూ
పనస పొట్టు చాలా బాగా సహాయపడుతుంది. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. దీంట్లో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త చింతపండు గుజ్జు కూడా, అంటే కొంచెం మనకు ఆ పులుపు రుచి రావడానికి కొంచెం ఎక్కువ కాదండి, చాలా తక్కువనే వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త నీళ్లు కూడా పోసుకుందాం, సో దట్ మనకు తొందరగా ఉడుకుతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, కొంచెం మనకు నీళ్లు పోసుకున్నాం కాబట్టి మేబీ అనదర్ 5 మినిట్స్లో మనకి ఈ ఉడికే ప్రాసెస్ అనేది పూర్తయిపోతుంది. మనం చక్కగా నీళ్లు పోసేసుకున్నాము, ఉడికిపోయింది కూడా. పనస పొట్టు ఆవకూరలో లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆవపిండి వేసుకోవడం. అది మరీ ఎక్కువ వేసుకోకుండా మరీ తక్కువ కాకుండా మనం మీడియంగా వేసుకుందాం, లేదంటే మళ్ళీ మనకి చాలా అది చేదైపోతుంది కాబట్టి మనం చూసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా ఆవపిండి వేసుకున్నాక మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి, అదేం పెద్ద ఉడకాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనము పులిహోరలలో అది కూడా వేస్తూ ఉంటాం కదా, సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేడి వేడిగా ఆరోగ్యకరమైన పనస పొట్టు ఆవకూర రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనస పొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. పనస పొట్టు ఆవకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చి శనగపప్పు, కాస్త పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, కాస్త నువ్వులు, పనస పొట్టు, సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు అందులో కాస్త చింతపండు గుజ్జు వేసి కొంచెం నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చివరిగా అందులో ఆవపిండి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనస పొట్టు ఆవకూర రెడీ.